నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అని యోగా ట్రైనర్. ఐఎమ్ సైన్. ముందుగా నా తల్లిదండ్రులకు, గురువులకు, విశ్వానికి కృతజ్ఞతలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఓకే, అందులో నేను కూడా ఉన్నాను. అయితే ఈరోజు మంచిగా గట్టిగా నమ్మి అఫర్మేషన్ చేసుకోండి. మన లక్కీ బ్యాంక్ అకౌంట్లో ప్రతిరోజు 24 lakhs వస్తున్నాయని చెప్పేసి మంచిగా నమ్మి విశ్వాన్ని అడగండి, మీకు ఖచ్చితంగా వస్తాయి. ఇది తథ్యం. అలాగే వీడియో ఆఖరి దాకా చూడండి, స్వైప్ చేయకుండా. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ. ఈరోజు ఏంటంటే జోడీస్ చాలా రోజులు ఒక 2-3 వీడియోస్ అనుకుంటా, ఐ థింక్ సో, మేబీ ఆపుండొచ్చు. నేను ఒక 3 days నుంచి జోడీస్ చెప్పలేదు, వేరే చెప్పినట్టున్నాను. ఈరోజు జోడీస్తో వచ్చాను. మరీను ఏంటంటే ఈరోజు జోడీస్ 8558 అండి. ఈ జోడీస్ ఉంటే ఖచ్చితంగా, అంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఇది నెంబర్స్ ఉన్నాయి, వీటి వల్ల మంచి జరుగుద్దన్నా చెడు జరుగుద్దన్నా అవి అందరికీ జరుగుతాయని మాత్రం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే కొద్ది మందికి కొన్ని సెట్ అవుతాయి, అందులో కూడా కొద్ది మందికి సూట్ అవ్వవు. అలాంటప్పుడే, ఎందుకంటే వాళ్ళ నేమ్ వైబ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను, కానీ అందరూ మొబైల్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు కదా. నేమ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, దాని తర్వాతే మొబైలు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళకి ఆ నేమ్ వల్లనో ఏదో ఒక మంచిగా సెట్ అవుతుంటుంది. కాబట్టి జోడీస్ కూడా కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ కాకపోవచ్చు. అలా అని చెప్పి అందుకు కంగారు పడగానే మీరు చూడండి, మీ మొబైల్ నెంబర్లో ఈ నెంబర్స్ ఉంటే మీకు మంచి జరుగుతుందో లేదో తెలిసిపోద్ది కదా. మీ ఇంట్లో పొజిషన్ ఎలా ఉందో, మీకు ఎలా ఉందో, మీ పనులు ఎలా జరుగుతున్నాయో మీకు అర్థమవుతుంది. చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. కానీ ఇలా చెప్పానని చెప్పేసి మీరు అయ్యో నా దాంట్లో నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఒకవేళ నిజంగా ప్రాబ్లం ఉంటే చేంజ్ చేయండి, లేకపోతే అబ్జర్వ్ చేయండి. కొద్ది రోజులు ఎటువంటి రిజల్ట్ లేదు, నార్మల్గా ఉందంటే కొద్ది రోజులు అబ్జర్వ్ చేశాక ఆ సిమ్ చేంజ్ చేయండి. కానీ అంతే టెన్షన్ పడి వెంటనే చేయకండి. ఏదైనా చెప్తున్నాను, చెక్ చేసుకోండి. ఎందుకంటే నెట్వర్క్ వాళ్ళతో కూడా మనకు అన్ని జోడీస్ రావు కదా. కనీసం 5-6 జోడీస్ మంచిగా ఉంటే అప్పుడు హ్యాపీ. ఓకే, అందుకే చెప్పిన ఈ జోడీస్ ఉంటే కూడా చెక్ చేసుకొని చెప్పా కదా. 8558 ఉంటే లీగల్ నోటీసులు వస్తాయండి, మంచిగా కోర్టు కేసులు వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ జోడీస్ వల్ల వస్తాయి. అలాగే 97-79 జోడీస్ గురించి కూడా చెప్తాను. ఎందుకంటే చాలా నుంచి మళ్ళీ పెండింగ్ పడిపోతే కన్ఫ్యూజ్ అవుతారు కదా మీరు, అందుకని చెప్తున్నా. ఈ జోడీస్ వచ్చాయనుకోండి, మీ మొబైల్ నెంబర్లో నీ పెయిన్స్ వస్తాయండి. ఈ మొబైల్ నెంబర్లో మీకు ఈ జోడీస్ ఉంటాయి. 97-79 జోడీస్ ఉంటే మీకు ఎలా అంటారు, నీ పెయిన్స్, మోకాలు నొప్పులు వస్తాయండి. అలాగే అసలు ఈ ఏజ్ రాకూడదు అనుకుంటాం కదా. యాక్చువల్గా ఒక చిన్న ఏజ్ ఉంటే వాళ్ళకి ఏమవుతుంది, మోకాలు అంటే ఎందుకురా నీకు ఇంత చిన్న ఏజ్లో వచ్చాయి అంటారు. కానీ అది యాక్చువల్గా వాళ్ళ ప్రాబ్లము వాళ్ళ ఏజ్ వల్ల రాలేదండి. ఆ నెంబర్స్ వాళ్ళ మొబైల్ నెంబర్లో ఉండడం వల్ల వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు, ఇలాంటి జాయింట్ పెయిన్స్ కానీ ఏవైనా వస్తుంటాయి. అది చెక్ చేసుకోండి. మీకు అలా ఏమన్నా తొందరగా ఎర్లీ ఏజ్లో వచ్చినాయి నీ పెయిన్స్ అంటే ఈ జోడీస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అంతేకాని తొందరపడి ఇది ఉన్నాయని చెప్పి చేంజ్ చేయమాకండి. ఓకే. అలాగే ఈ 97-79 హస్బెండ్ మొబైల్ నెంబర్లో ఉంటే వైఫ్ మొబైల్ నెంబర్లో ఉంటే హస్బెండ్కి ఈ పెయిన్స్ వస్తాయండి. కాస్త చూడండి జాగ్రత్తగా, ఇద్దరు చెక్ చేసుకోండి. ఒకవేళ అందరూ హ్యాపీగా ఉండాలి, ఇద్దరిలో ఎవరికి వచ్చిన ప్రాబ్లమే కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలంటే అలాంటివి ఎవరన్నా మీ మొబైల్ నెంబర్లో ఉంటే మీరు చేంజ్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటేనే, అనవసరంగా మాత్రం చేయకండి. ఏమంటే అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేయాలంటే 6 కానీ 9 కానీ నెంబర్స్ని కాస్త యూజ్ చేయడం తగ్గించాలి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి మనము ఏదన్నా తీసుకునేటప్పుడు 6లో వచ్చేలాగా తీసుకోవడము, 9లో వచ్చేలాగా తీసుకోవడం కానీ, మన కార్లు కానీ మొబైల్ నెంబర్స్ కానీ ఏదో ఒకటండి 6 కానీ 9 యూజ్ చేయకుండా కొద్దిగా తగ్గిస్తే వీళ్ళకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అలాగే ఇంకొకటి చెప్తున్నాను జోడీ గురించి, దీని గురించి టెన్షన్ పడకండి. ఇది 46 అనగానే అందరూ వావ్ ఏమో చెప్తారని ఫీల్ అవ్వకండి, అంత మంచిగా ఉంటుంది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 46 నెంబరు అలాగే 64 నెంబరు మనకు మొబైల్లో అంత 10 నెంబర్లు కూడితే మనకు వస్తే అది మంచిది. ఓకే, మన నేమ్ కూడా 64లో ఉన్న 46లో ఉన్న చాలా మంచిది. కానీ జోడీస్లో ఈ 10 నెంబర్లలో మనకు జోడీస్గా వచ్చాయనుకోండి, 46 కానీ 64 కానీ, మనకు స్కిన్ డిసీజ్ వస్తుందండి. అంతేకాని 46 అలా కౌంట్ చేస్తే అంటే ప్రాబ్లం కాదు. మొబైల్లో మధ్యలో ఎక్కడైనా జోడీస్గా 46 వస్తే మాత్రం అది స్కిన్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని దీని గురించి మళ్ళీ మీరు కంగారు పడద్దండి. ఓకే, ఎవరైనా కానీ ఫ్యాన్సీ నెంబర్లు ఇస్తే
అసలు తీసుకోవద్దండి. ఎందుకంటే చెప్తున్న కొద్దిమంది అంటే ఎందుకు కొద్దిమందిని బేస్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు మార్చమంటే మార్చరు కాబట్టి అలా మొండిగా ఎవరైనా ఉంటే మార్చుకోండి. అలా ఎక్కువ ఖచ్చితంగా ఫ్యాన్సీ నెంబర్స్ ఉంటే మీకు ఫస్ట్ రికవరీ వాళ్ళు అది ఎక్కడి నుంచైనా కావచ్చండి. ఒక ఈఎంఐ కట్టకపోయినా ఒక బ్యాంకు నుంచైనా ఏదో ఒక విధంగా మీకు రికవరీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి లీగల్ నోటీసులు ఇచ్చే ఛాన్సెస్లు ఉంటాయి. కాబట్టి ఎవ్వరూ ఫ్యాన్సీ నెంబర్లు యూజ్ చేయకండి. ఓకే. అలాగే మీ మొబైల్ నెంబర్లో ఏదైనా సరే అండి 2 కానీ 3 కానీ ఎక్కువ రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు డిప్రెషన్కి లోన్ అవుతారు. అంటే నిరాశకు లోన్ అవుతారు. ఖచ్చితంగా అవుతారండి. ఎస్పెషల్లీ పిల్లలు ఇంకా ఎక్కువ అవుతారు. కాస్త జాగ్రత్తగా వాళ్ళ మొబైల్ నెంబర్లో ఉండకుండా చూడండి. ఎందుకంటే చదువుకునే పిల్లలు కాబట్టి వాళ్ళకు నిరాశలు ఇవన్నీ ఎదురైతే వాళ్ళు చదవడం మానేస్తారు, డిప్రెషన్కి వెళ్ళిపోతారు. కాబట్టి మీ పిల్లల మొబైల్ నెంబర్లో ఇలాగా ఈ నెంబర్స్ 2 కానీ 3 కానీ ఎక్కువ లేకుండా చూసుకోండి. అంటే ఇప్పుడు ఒక్క 2ని 2 టైమ్స్ అంటే ఓకే అండి. కొంతమంది దాంట్లో 3 ఉంటాయి, 4 ఉంటాయి, 2లే ఎక్కువ ఉంటాయి. అలాగే 3 నెంబర్లు కూడా 3 సార్లు 4 సార్లు రిపీట్ అవుతుంది. అలా కాకుండా చూసుకోండి నేను చెప్తున్నా. అదే 4 ఎక్కువ రిపీట్ అయిందనుకోండి, ఆ పిల్లలకి ఏం మైండ్లో వస్తుందంటే ఖచ్చితంగా సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ వాళ్ళకు రైజ్ అవుతాయి మైండ్లో. అది కూడా చాలా జాగ్రత్త. ఇది ఇంకా ఎస్పెషలీ ఇవన్నీ చదువుకోకపోవడం డిప్రెషన్ అది వేరు. ఇది మరి సూసైడ్ అంటే చాలా డేంజర్ కదా. అందుకని 4 ఎక్కువ రిపీట్ కాకుండా పిల్లల్లో అంటే మీ పిల్లల్లో ఆ మొబైల్ నెంబర్లో లేకుండా చూసుకోండి. అందరూ ఒకటి గుర్తుపెట్టుకొని మీ పిల్లలందరికీ ఎవరెవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ ఎక్కువ మొబైల్ నెంబర్లు ఎలా తీసుకోవాలంటే 1, 3, 5, 7 తీసుకుంటే వాళ్ళకు చాలా అంటే చాలా బాగా ఉంటారండి. చాలా బాగా చదువుతారు. అలాగే వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ వస్తాయి. వీటన్నిటితో పాటు చిన్న టిప్ చెప్తాను. మీ లక్కీ నెంబర్స్ మీకు తెలుసు కదా. ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది 5 లక్కీ నెంబరు, 6 లక్కీ నెంబరు ఇలా ఉంటాయి కదా. 6 కానీ 1 కానీ ఎప్పుడైనా సరే మీరు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎప్పుడైనా వేయించుకునేటప్పుడు మీ లక్కీ నెంబర్ ఎంత ఉంటుందో, ఇప్పుడు 6 అనుకోండి 501 రూపీ లేకుంటే అలా వేయించుకోండి. అలా వేయించుకుంటుంటే చాలా అంటే చాలా బాగా అద్భుతంగా మీకు అది యాక్టివేట్ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది. అప్పుడు చాలా బాగా మంచి రిజల్ట్స్ మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఇలా ప్రతి చోట మీరు మీ లక్కీ నెంబర్ని దాన్ని ఎన్హాన్స్ చేస్తుంటే చాలా బాగా పనిచేస్తుంటుంది. ఖచ్చితంగా అవుతుంది అది. అప్పుడు ఎంత అంటే ఎంత బాగా మీకు యాక్టివేట్ అవుతుంది. మీకు పనిచేయడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ మీరు రెస్టారెంట్స్కి వెళ్ళేటప్పుడు కూడా మీ లక్కీ నెంబర్లోనే టిప్స్ పెట్టండి వాళ్ళకు. ఏదో పెట్టేశాం కదా 20 రూపీస్ 200 రూపీస్ ఇలా కాదు. మీ లక్కీ నెంబర్ ఎంత ఉంటే అంతే టిప్ పెట్టండి. వాళ్ళు ఏమనుకుంటారని ఫీల్ అవ్వకండి. మీకు ఎంత తోస్తే మీ మనసుకి అంత పెట్టండి, కానీ ఒకరి కోసం ఏది చేయకండి. అలా చేస్తూ ఉన్నారనుకోండి టిప్ ఇచ్చేటప్పుడు కానీ ఎక్కడైనా కానీ మీకున్న అబ్స్టకల్స్ అన్నీ అంటే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. ఖచ్చితంగా అసలు ఉండడానికి ఛాన్సెస్ ఉండదు. ఇలా స్లోగా అన్ని 1 by 1 మొత్తం ప్రాబ్లమ్స్ పోతూ వస్తాయి మీకు. ఈవెన్ మీరు ఎక్కడైనా ఎవరినైనా కలవాలనుకోండి, మీటింగ్కి వెళ్ళాలన్నా లేకపోతే చారిటీకి ఫండ్ డొనేట్ చేయాలన్నా ఏదైనా సరే అండి, ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు మీటింగ్ కంటే టైం సెట్ చేసుకోండి. ఏది మీ లక్కీ నెంబర్ 5 అంటే 4-1కి ఇలా ఏదైనా సరే 5 వచ్చేలాగా ఆ మీటింగ్ని సెట్ చేసుకున్నారనుకోండి, చాలా బాగా మీకు ఖచ్చితంగా నెంబర్ యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రతి చోట మీకు సపోర్ట్ చేస్తుంది అది. అలాగే చారిటీస్ ఇచ్చేటప్పుడు కూడా మీ లక్కీ నెంబర్లోనే చారిటీ ఇవ్వండి. అంతేగాని ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పేసి మీరు అయ్యో ఇంత ఇలా ఇస్తే ఏదో ఫీల్ అవుతారు కదా కొంతమంది, అలా ఏది అనుకోకండి. మీ లక్కీ నెంబర్ మీకు ఇంపార్టెంట్. దీన్ని బట్టే మీకు అన్ని పనులు ముందుకెళ్తే చాలా బాగా సక్సెస్ని ఇస్తారు. ఏంటి మనుషులైనా సరే వస్తువులైనా సరే మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సక్సెస్ ఇవ్వడానికి. అందుకే చెప్తున్నా, చక్కగా మీ లక్కీ నెంబర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్పాం కదా. అందరూ ఇలా చక్కగా ఫాలో అయిపోండి. అలాగే ఈరోజు రెమెడీ ఏంటంటే, ఎవరైనా నిద్ర రాకుండా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కదా నిద్రలేమితోటి, వాళ్ళు ఏం చేయాలంటే చిన్న రెమెడీ అండి, పెద్ద మరీ కష్టపడి ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చెప్తున్నా. తులసి మొక్క అందరి ఇంట్లలో ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేయాలంటే వేరు ఉంటుంది కదా తులసి మొక్క వేరు, కానీ వేరుకు దెబ్బ తాకకుండా ఆ లోపల వేరు పక్కనున్న మట్టిని తీసుకొని రాత్రి పడుకునే ముందు మీ నుదుట బొట్టుగా పెట్టుకొని పడుకొని కాస్త నీళ్ళలో కలిపి, అప్పుడు ఏమవుతుందంటే హ్యాపీగా మీరు చక్కగా అసలు ఇంక చెప్పకూడదు చాలా బాగా నిద్రపోతారు. నిద్ర అనే ప్రాబ్లం లేకుండా హ్యాపీగా నిద్ర రాదు అనుకోకుండా నాకు మంచి నిద్ర వస్తుంది అని చెప్పేసి హ్యాపీగా నమ్మకంతో పడుకోండి. ఇలా కొద్ది రోజులు చేయండి. ఎవరైతే ఇలా తులసి మొక్క
కింద వేరు పక్క ఉన్న మట్టి పైన కాదండి, లోపల కొద్ది తవ్వండి. తవ్వితే వేరుకి పక్కగా ఉన్న మట్టిని తీసుకొని దాన్ని కాస్త వాటర్లో కలిపి బొట్టుగా పెట్టుకొని నిద్రపోండి. హ్యాపీగా మీరు నిద్రపోతారు. ఎలాంటి పాడుకలలు లేకుండా, ఏం లేకుండా చాలా హ్యాపీగా మీరు నిద్రపోతారు. ఓకే, అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే అందరూ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసి మోటివేషన్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ పైన ప్రెస్ చేయండి. నేను వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండ్ అలా ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.